కావలి మున్సిపాలిటీలో మెప్మా మహిళలకు 2 లక్షల విలువైన 4 ఎగ్గార్టును అందజేసిన ఎమ్మెల్యే. కావలిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం. 235 కోట్లతో త్వరలో కావలి పట్టణాభివృద్ధి పనులకు శ్రీకారం. దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెప్మా సహకారంతో నిర్వహించిన ఎంటర్ ప్రెన్యూర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. రోడ్డు మీదకి వెళ్లితే ఈ రోజు ఆటోల సౌండ్, బైకుల సౌండ్, నడిచేదానికి దారి లేదు, ఫుట్పాత్ మీద నడిచే ఫుట్పాత్లు లేవు. ఎప్పుడు వెనకొచ్చి బండి గుడ్డుతుందో, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో పిక్కుమంటేటువంటి పరిస్థితి ఈ రోజు కావలి. కారణం, ఒకప్పుడు 50,000 మంది జనాభాతో ఉన్న కావలి ఈ రోజు 1,40,000 మంది జనాభా. మీ మేడం నాకు 1,20,000 10,000 అని చెప్పి రాసింది. దీంట్లో కాదు, 1,40,000 మంది జనాభా ఉన్నారు. ఈరోజు కావలికి ప్రాంతాల నుంచి, పల్లె ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ఉదయం వచ్చి సాయంత్రం వరకు కావలి పట్టణంలో ఉండి ఈ రోజు దాదాపు రోజుకి 40,000 మంది కావలి పట్టణానికి వస్తున్నారు. వాళ్ళ జీవనాధిపతి ఇంతమందిని ఒకే ఒక ట్రంక్ రోడ్లో నడవాలి, ఒకే ఒక ట్రంక్ రోడ్లో బైకులతో తిరగాలి. ఈ రోజు మీరు మీ భర్తలు లేదా మీ పిల్లల్ని తీసుకుని ఒక బైక్ మీద వెళ్ళి ఒక షాపింగ్ చేద్దామంటే పార్కింగ్ ఫెసిలిటీ లేదు. నడిచిపోవాలి, బండి ఇంట్లో పెట్టి నడిచిపోవాలి. బండి ఎక్కడ పెట్టాలో తెలియదు. ఈ రోజు ట్రంక్ రోడ్డు మనకు విశాలమైన ట్రంక్ రోడ్డు ఉన్నప్పటికీ కూడా, ఇది మహానగరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా, ఈ రోజు మన ప్రాంతం చుట్టూ ఇండస్ట్రీలు వస్తున్నప్పటికీ కూడా, ఈ రోజు మనం స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, మనం దుమ్ము లేకుండా ట్రంక్ రోడ్లో నిలిచే పరిస్థితి లేదు. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఈరోజు భార్య భర్తలు పిల్లల్ని తీసుకుని సేద తీరడానికి ఎక్కడికైనా వెళ్ళి ఒక గంట సేద తీద్దామనేటువంటి పార్కులు లేవు. అంటే ఒక రాజకీయం అంటే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేయటమో, కాలువలు కట్టడమే కాదు, ప్రజల యొక్క జీవన సరళిని మార్చాల్సిన కర్తవ్యం మొదటి పౌరుడిగా నాకు ఉంది. కాబట్టి ఈరోజు నిరంతరం కూడా నేను దానికోసం తపన పడుతున్నా. నా ఇంటిని, నా శరీరాన్ని, నా వ్యాపారాలన్నింటినీ పక్కన పెట్టి కావలి అభివృద్ధి కోసం చేస్తున్నా.